ప్రభువులకు అభివందనములు. మంత్రివర్య, కార్యక్రమాన్ని ఆరంభించండి. సభాసదులారా, ఈనాటి సభా కార్యక్రమంలో ప్రధాన అంశం అకళంక దేశభక్తులు, అకుంఠిత రాజభక్తులు, మన సర్వసేనాధిపతులు అయిన శ్రీ రఘునాథ నాయకుల వారు వయోవృద్ధులైనందున పదవీ విరమణ చేసి ఆ బాధ్యతను నూతన సేనాపతిగా నియుక్తులైన శ్రీ గజపతి వర్మ గారికి అప్పగిస్తారు. ప్రభువులకు అభివందనములు. నాయన గజపతి, ఇన్నాళ్ళు సేనాపతిగా రాజ్యరక్షణా భారం వహించాను. ఇప్పుడు ఆ బాధ్యత నీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. అకుంఠిత రాజభక్తితో, ధైర్య సాహసాలతో రాజ్యరక్షణా భారం వహించి రాజసేవలో కృతకృత్యుడవు కావాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మహాప్రసాద్, ఇప్పుడు శ్రీ రఘునాథ నాయకుల వారి రాజభక్తికి రాజసేవకు కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత నాది. మీరు కూర్చోండి. ఈ రఘునాథ నాయకుల వారు కేవలం సైన్యాధిపతులు మాత్రమే కారు. మా రాజవంశానికి అత్యంతాత్మీయులు. వారి పూర్వీకులు 3 తరాలుగా మా రాజ్యానికి సైన్యాధిపతులు. ముఖ్యంగా శ్రీ రఘునాథ నాయకుల వారు మా తండ్రి గారికి ఆత్మీయులు, ప్రాణమిత్రులు. ఒకసారి యుద్ధంలో వీరు మా తండ్రి గారి ప్రాణాలు కాపాడారు. రాజసేవ వారికి ఊపిరి, రాజభక్తి వారి రక్తంలో జీర్ణించుకుపోయింది. అందుకే వారంటే నాకు అమిత గౌరవం, పూజ్యభావం. వారు నాకు పితృ సమానం. వారు వయస్సులో వృద్ధులైనా బుద్ధికి బృహస్పతి వంటి వారు. అందుకే అలాంటి మహనీయుని సేవలు, సలహాలు మనకు ఎంతైనా అవసరం. కనుకనే వారిని ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొత్తగా నియమిస్తున్నాం. ఈ రాజ్యానికి న్యాయమూర్తిగా ఆ ధర్మాసనాన్ని అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు, మీ దయకు కృతజ్ఞుడు. కడ వరకు రాజసేవలోనే నా తనువు కడతేరాలని, రాజసేవకునుగానే నా కన్ను మూయాలని నా చిరకాల వాంఛ. ఆ వాంఛ సఫలమయ్యే అవకాశం కల్పించారు. నా జన్మ తరింపజేశారు. నావారు పరవారు అనే భేదభావం లేకుండా నిష్పక్షపాత బుద్ధితో ఈ పదవిని నిర్వహించి ఈ ధర్మాసనాన్ని సార్థకం చేయగలరు. అందుకు తగిన మనోధైర్యాన్ని, నైతిక బలాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. భాగ్యం, ఈ శుభవార్త విన్నావు. కడ వరకు ఈ జీవితాన్ని రాజసేవకి అంకితం చేయగల మహద్భాగ్యాన్ని ప్రసాదించారు ప్రభు. నన్ను న్యాయమూర్తిగా నియమించి పవిత్రమైన ధర్మాసనాన్ని నాకు అప్పగించారు. అలాగా, చాలా సంతోషం. భాగ్యం, సేవకు గుర్తింపు లభించినప్పుడు మనసు ఎంత పొంగిపోతుందో తెలుసు. ప్రభువులు సభాముఖంగా నా రాజభక్తిని ప్రశంసించి నాపై తమకు గల గౌరవ పూజ్య భావాన్ని ప్రకటించినప్పుడు హృదయం ఆనందంతో పొంగి పొరలిపోయింది. ఇక ఈ జన్మకు ఈ కవచం ధరించి ఈ కత్తి పట్టవలసిన అవసరం రాదని భావిస్తున్నాను. ఇవి తీసుకెళ్లి పూజా మందిరంలో దేవుని ఉంచు. దేవి జగన్మాత, నా భర్తకి అవాక్ర పరాక్రమ ధైర్య సాహసాలు ప్రసాదించి అపజయమన్నది లేకుండా మా జీవితాన్ని ధన్యం చేశావు తల్లి. ఇంతవరకు నా పసుపు కుంకుమలు నిలిపి నన్ను సౌభాగ్యవతిగా దీవించిన ఈ కరవాలాన్ని నీ చరణాల చింత పెడుతున్నాను. భాగ్యం, ఆ జగన్మాత మనల్ని అన్ని విధాలా బాగానే చూసింది. కానీ సైన్యాధ్యక్షుడిగా నా నుండి బాధ్యతను అందుకునేందుకు, నా వారసుడు శాంతి భద్రతలు నిర్వహించడం చూసి నేను ఆనందించేందుకు బిడ్డ లేకుండా చేసింది. ఈ విషయంలో దేవికి మన మీద ఎందుకో అంతటి ఆగ్రహం, ఎందుకో ఇంతటి ముద్ద. ప్రభువుల ఏకాంతానికి భంగం కలిగించినందుకు క్షంతవ్యం. పర్వాలేదు.
కాలి వేలి గోళ్లు తీయించుకుంటున్నా. ఇది ఏమిటి దశవర్ష ప్రణాళిక ప్రభు. అంటే? అంటే రాబోయే 10 ఏళ్ల వరకు ప్రభుత్వం చేయదలుచుకున్న పనుల వివరాల జాబితా. 10 ఏళ్ల దాకా చేయవలసిన పనులు ఇప్పుడే రాసు కూర్చుంటే ఈ 10 ఏళ్ళు మన తెలుగు ఊరుకుంటుందా? కొత్త కొత్త ఆలోచనలు రావు. వస్తే ఆ ప్రకారం మార్పులు చేసుకోవచ్చు ప్రభు. అలా మార్చుకునే కాడికి ఇప్పుడే రాసుకోవడం ఎందుకయ్యా? సిరాదండగా వీడు కాలి గోళ్లు తీయమంటే వేళ్లే తీసేస్తున్నా. వీడు వెంటనే దీపాంతరం పంపించేయండి. ఇంత చిన్న తప్పుకి అంత పెద్దదైనా నోరెత్తావంటే నిన్ను శిరచ్ఛేదన చేయించగలను. జాగ్రత్త. ఇది చాలా అన్యాయం ప్రభు. మా తాతల నుండి మీకు సేవలు చేస్తున్నందుకు మీరిచ్చే బహుమానంగా నా ప్రాణం మీ ప్రాణం వాడు కదా, మీకే శిరస్థానం చేస్తే రాజద్రోహి వీడొక్కడే కాదు ప్రభు. ఇటువంటి చీడ పురుగులు రాజ్యమంతటా తలెత్తుతున్నవి. ఈ విద్రోహ కీటకాల్ని ముగ్గులోనే తుంచేయాలి. రాజులు దైవం కన్నా మిన్న అనే భక్తిభావం ప్రజలలో ప్రచారం కావాలి. అదే ఈ ప్రణాళికలోని ప్రధాన లక్ష్యం. అయితే ఏం చేస్తానంటావయ్యా? రాజ్యమంతటా వాడవాడలా ప్రతి వీధిలో ప్రభువుల కంచు విగ్రహ ప్రతిష్టాపన. ఆ కంచు విగ్రహాల ఖర్చు ప్రజలే భక్తితో భరించాలి ప్రభు. ఉమ్మడిగా ఓళ్ల మీద పన్నులు వేసి వసూలు చేస్తాం. సరే అయితే, కానీ ఒక్క షరతు. నా నెత్తిన కాకులు వాలకూడదు. అర్థం కాలేదా అప్పకవి? చిత్తం అంటే ప్రభువుల విగ్రహాల నెత్తిన కాకులు వాడిన ప్రభువుల శిరస్సు ఖరాబు కాగలదు. అది మనసులో ఉంచుకుని మీ ప్రణాళికలు కొనసాగించండి. ఇదే రాజభక్తి ప్రబోధ కార్యక్రమం. ప్రతి పడక గదిలోనూ పురిటి గదిలోనూ ప్రభువుల చిత్రపట ప్రతిష్టాపన. పుట్టిన ప్రతి బిడ్డ కళ్ళు తెరవగానే చచ్చినట్టు చూడవలసింది ప్రభువుల చిత్రపటం. ప్రతి తల్లి పాడే జోలపాటలో ప్రభువులపై భక్తి ప్రబోధం. ప్రతి పాఠశాలలోనూ బాలబాలికలు పాడవలసింది రాజభక్తి ప్రపూరిత ప్రభాత గీతం. ఈ సంక్రాంతి పండుగ నాడే రాజ్యమంతటా ప్రభువుల కంచు విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం. ఏం చేశాం బాబాయ్? మా తప్పులేమిటో చెప్పండి. ఏమిటా? మీలో రాజభక్తి రగిలించడానికి మీ ఊళ్ళల్లో రాజుగారి విగ్రహాలు ప్రతిష్ఠించాం. వాటి ఖర్చుల కోసం మీ మీద పన్నులు విధించాం. అవి మీరు చెల్లించలేదు. పోయినా పన్నులు చెల్లించాలి. చూస్తారేమిరా? వీల్లేదు, వీటిని ఎత్తుకోవడానికి వీల్లేదు. పశువా నీ కాలం మూడిందిరా, మమ్మల్ని కాపాడే దేవుడు వస్తాడా? ఎవడ్రా నిన్ను కాపాడే దేవుడు?